ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? కార్తీక మాసం కూడా అయిపోయింది కాబట్టి మూమెంట్ ఎక్కువగా లేదు కాబట్టి బంగారంలో తగ్గే ఛాన్స్ ఉందంటారా రేట్? వెల్, మూమెంట్ లేదు. అండ్ మీరు అన్నట్టుగా శుభముహూర్తాల రోజులు, స్పెషల్లీ మన కార్తీక మాసం కూడా అయిపోవచ్చింది ఆర్ డన్ విత్ దాట్. కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ ప్రైసెస్ చూసుకుంటే డాలర్లో బాగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అంటే ఎటువైపు ఫ్లక్చువేట్ అవుతున్నాయి అని చెప్పి ప్రశ్న రావచ్చు. మ్యాక్సిమం టువర్డ్స్ ది అప్ సైడ్ $4,000 నుంచి $4,100 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతున్న బంగారం ప్రైసెస్ చూసుకుంటే ఇండియాలో కూడా ఎక్స్పైరీ అనేది దగ్గరకు వస్తుంది. అంటే ఇప్పుడు మీకు 5th డిసెంబర్కి గోల్డ్ మెగా లాట్ అండ్ November 28కి కొన్ని మినీ లాట్స్ ఇవన్నీ కూడా ఎక్స్పైరీస్ ఉన్నాయి. స్క్వేర్ ఆఫ్ ఏ రకంగా జరుగుతుందంటే, అంటే ఎవరెవరైతే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కొన్నారు, ఈ నవంబర్ నెలలో ఎక్స్పైర్ అయిపోయేది, డిసెంబర్ నెలలో ఎక్స్పైర్ అయిపోయేది ఫ్యూచర్స్ని ఎడాపెడా వాయించేస్తున్నారు. ఎందుకంటే జస్ట్ 2 రోజుల ముందు మీకు బంగారం ప్రైస్ 1,22,000 ఉండే, ఈ రోజున 1,26,400 ఈ రోజున. అది ఫ్యూచర్ రేట్ చెప్తున్నారు. స్పాట్ రేట్లో మీకు ఇంకో రకం ఉంది. మరి చూసుకుంటే పెరగడం మాత్రం మామూలుగా పెరగట్లా. అసలు దాదాపు ₹100 నుంచి $200 మధ్యలో ప్రతిరోజు వేసుకుంటూ వెళ్తుంది. నేను ఇంకొక విషయం అందరికీ గుర్తు చేయాలి ఇక్కడ. దయచేసి ఇక్కడ నేను చెప్తుంది వీడియోలో మీరు నేర్చుకోవడానికి, ఇట్స్ నాట్ అ రికమెండేషన్ ఎట్ ఆల్. ముఖ్యంగా ఏంటంటే గోల్డ్ గురించి మనము మాట్లాడుకున్నాము. బుల్ మార్కెట్లో మీకు 3 kind of స్టేజెస్ ఉంటాయి అని. సిల్వర్ ఆఫ్ కోర్స్ 2 స్టేజ్లు దాటిపోయింది. గోల్డ్ ఇప్పటి వరకు మొదటి స్టేజ్ కూడా దాటలేదు. అది ఏ స్టేజ్ అంటే 1,27,000. అది దాటాలి. దాటి దాని మీద మీకు నవంబర్ నెలలో ఆఖరి రోజున, అంటే 30 or 31వ తేదీ ఏదైతే లాస్ట్ వర్కింగ్ డే ఉంటుందో ఆ రోజున మీకు క్లోజింగ్ ఇవ్వాలి. రాత్రి 12 గంటలకి 1,27,000 పైన ఇస్తే నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఇంకొక పెద్ద బుల్ ర్యాలీ మొదలైపోతుంది గోల్డ్లో. ఆ పాసిబిలిటీస్ మనకు ఇవాళే మనకు కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ మీకు జనవరి మంత్ ఎక్స్పైరీ చూసుకుంటే 1,26,000 దాటిపోయిందండి. 1,26,342 రూపాయలు అలాంటి కైండ్ ఆఫ్ హై క్రియేట్ చేసింది. అయితే 1,27,000 ఇవాళ దాటే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ స్పాట్ మార్కెట్ చూద్దాం. 24 క్యారెట్ గోల్డ్ నిన్న 12,513 రూపాయలు ఉంటే ఇవాళ మీకు 12,704 రూపాయలు ఉంది. ఇట్ హాస్ గాన్ అప్ బై 191 రూపీస్, విచ్ ఈస్ ఇట్స్ హ్యూజ్ కైండ్ ఆఫ్ రైజ్ అనమాట. ఎందుకంటే మార్కెట్లో అలాగే పెరుగుతుంది, స్పాట్ గోల్డ్ మార్కెట్లో కాకుండా ఫ్యూచర్స్లో. ఇక్కడ మీరు చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్లో కూడా అలాంటి కైండ్ ఆఫ్ రైజ్ ఉంది. 11,470 నిన్నుంటే 11,645 ఇవాళ ఉంది. 175 రూపీస్, డబుల్ ట్రిపుల్ డిజిట్ కైండ్ ఆఫ్ రైజ్. నా 18 క్యారెట్ గోల్డ్ వైపు అందరూ ఇప్పుడు మొగ్గు ఇంకా ఎక్కువగా చూపిస్తున్నారు. రీజన్ ఏంటి? ధరలు అసలు భగ్గుమంటున్నాయి కాబట్టి. సో యూ హ్యావ్ టు గో ఫర్ 18 క్యారెట్ గోల్డ్. సో 9385 నిన్నుంటే ఇవాళ 9528 ఉందండి, ప్లస్ 143 రూపీస్. ఇట్స్ లవింగ్ దట్ ప్రైస్ అనమాట, 143. సో దట్స్ హౌ ద గోల్డ్ ఈజ్ లవింగ్ టు గో హయ్యర్ అండ్ హయ్యర్. 1,27,000 ఇవాళ ఏంటి మనకు ఈ వారంలో ఇంకొక 3 రోజులు 4 రోజులు మనకు వర్కింగ్ డే ఉందండి. అంటే ఫ్రైడే వరకు ఉంటుంది కాబట్టి చూసుకుంటే మీకు ఈ ఫ్రైడే లోపల కాదు, 1 లేదా 2 రోజులు, అంటే మంగళవారం లేదా బుధవారం లేదా గురువారం లోపల మీకు గోల్డ్ ఈజ్ గోయింగ్ టు క్రాస్ 127, 128 అని అలా కనిపిస్తుంది. దయచేసి రికమెండేషన్ కానీ కాదు, మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? లుకింగ్ అట్ దిస్, ఇక్కడ చార్ట్స్లో చూసుకుంటే మనకి ఏదైతే ఫిబొనాకీ రిట్రేస్మెంట్లో ఒక మంచి విషయం ఏం తెలుస్తుందంటే, ఇక్కడ వెళితే నిజంగానే 127 వెళ్ళాల్సిన ఛాన్స్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు గోల్డ్ మీకు ఇక్కడ ఓవర్ సోల్డ్ జోన్లో ఉండాలన్నమాట. కానీ అది వెళ్ళి కూర్చుంది అక్కడ ఓవర్ బాట్ జోన్లో ఉంది అండ్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. ఎందుకంటే 132 ఈజ్ ది ఆల్ టైమ్ హై, అంటే 132,000. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవాళ మార్నింగ్ వచ్చిన వాల్యూమ్స్ 9 గంటలకి కరెక్ట్గా 5 నిమిషాల బార్లో చూసుకుంటే 418 కేజీల బంగారం కొన్నారు. ఇది మెగా లాట్ చెప్తున్నాను, ఎందుకంటే ఒక లాట్ ట్రేడ్ అయిందంటే 1 కేజీ కొన్నట్టు. 400 లాట్లు కొన్నారు అంటే 400 కేజీల బంగారం ఎవరో లారీ నిండా కొనుక్కొని వెళ్తున్నారు. మరి ఆ మహానుభావులు ఎవరో మనకి తెలియదు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే గోల్డ్ హ్యాస్ గాన్ అప్. నౌ
ఇంట్రాడేలో ఈ రోజు సాయంత్రం మూవ్మెంట్ ఏముండబోతుంది అది మనం ఇక్కడ చూద్దాము. ఫ్యూచర్స్ మార్కెట్ ప్రైస్ లో 1,25,100 మీకు మెగా లాట్ ఉంటే 1,246 రూపాయలు మీకు పెరిగి ట్రేడ్ అవుతుంది ఇక్కడ. అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే 1,24,404 రెసిస్టెన్స్ 1 అండ్ రెసిస్టెన్స్ 2 1,25,304 ఇక్కడ ఉందండి ప్రస్తుతానికి మన మెగా లాట్ చూసుకుంటే. ఇది కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు, ఎందుకంటే 1,25,854 రూపాయలు క్వైట్ నియర్, చాలా దగ్గరగా ఉందన్నమాట. దానికి మహా అంటే ఒక 500 రూపాయలు కైండ్ ఆఫ్ గ్యాప్ ఉంది. 1,25,304 1,25,854 మధ్యలో మహా అంటే ఒక 500 రూపాయల గ్యాప్ ఉంది. అలాగే సపోర్ట్స్ చూసుకుందాము. ఒకవేళ ఇక్కడ టచ్ అయింది అనుకోండి, ఒకవేళ లేదంటే ఇక్కడ నుంచే పడిపోయింది అనుకోండి, ఎక్కడ దాకా పడుతుంది అది చూద్దాం. సో 1,22,954 1,22,404 అండ్ 1,21,504. సో మొత్తానికి చూసుకుంటే ఒక 2,000 ఫాల్ అండ్ ఒక 2,000 రైజ్ అని చూపిస్తుంది. ఆల్రెడీ మీకు 1,1,200 రూపాయలు పెరిగిపోయింది, అంటే ఇంకొక 500 రూపాయలు పెరుగుతుందా లేదా అన్నది ప్రశ్న. కానీ మీకు మాత్రం ఖచ్చితంగా అలాంటి డైరెక్షన్స్ తెలియాలి. సార్ పక్కాగా అటువైపు వెళ్తుందా ఇటువైపు వెళ్తుందా అంటే ఫస్ట్ నేర్చుకోండి. మీరు ఎవరిని కూడా అసలు ఇక్కడ బ్లేమ్ చేసే అవసరం ఉండదు, ఎవరిని కూడా ఫాలో అయ్యే అవసరం ఉండదు, ఒకవేళ మీరు నేర్చుకుంటే అది. సో ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. కాల్ చేయండి, మాస్టర్ క్లాస్ గురించి డీటెయిల్స్ చెప్తా. ఎప్పుడు ఉంటుంది సార్ మాస్టర్ క్లాస్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? అబ్సల్యూట్లీ. సి మాస్టర్ క్లాస్ విల్ బి దేర్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ లో ఆన్ అ సండే రోజు ఉంటుంది. అండ్ దిస్ విల్ బి అట్ 11 AM in the morning. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కన్వీనియన్స్ ని బట్టి మీరు ఈ క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు, బికాస్ బోత్ ఆర్ ద సేమ్. ఇప్పుడు ఒక విషయం అండి, చాలా మంది ఏమంటారంటే లేదు సార్ నాకు ఆన్లైన్ వద్దు, నాకు పర్సనల్ టచ్చే కావాలి, నేను వచ్చి నేర్చుకుంటాను అంటే రండి. బట్ ఎవరైతే రాలేకపోతారో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఆన్లైన్లో నాకు అంత ఇష్టం లేదు, నేను వెళ్ళాలనుకుంటాను కానీ వెళ్ళలేను. ఒకటే మాట చెప్తానండి, మీరు వచ్చి ఇక్కడ ఒక రోజులో కొన్ని గంటలు కూర్చొని నేర్చుకుని వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆన్లైన్లోనే అంత కంటిన్యూ చేయాలి. సో కాబట్టి ముందు నుంచే ఆన్లైన్లో మీరు అలవాటు పెట్టుకుంటే మీరు ఇంకా ఈజీ అవుతుంది మీకు. ఆఫ్లైన్ వాళ్ళు ఇంకా వెళ్ళి ఆన్లైన్లో నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా మీ వెనకాలే ఉంటారు కానీ మీకంటే ముందు వెళ్ళలేకపోతారు. సో మీరు ఆన్లైన్లోనే ఎక్కువగా ప్రిఫర్ చేయండి, బికాస్ మనం లైఫ్ లాంగ్ పర్సనల్గా కలవలేం, కానీ ఆన్లైన్లో మాత్రము మీరు డైలీ ట్రేడింగ్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సో కాబట్టి ఆన్లైన్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఈ రోజే ఎన్రోల్ అవ్వండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ త్రిష.